లేడీస్ అంతా మా అక్క చెల్లెలందరూ మరి ఇందిర మహిళా శక్తిలో మీరందరూ సభ్యురాలుగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చేయి లేపి జై ఇందిర మహిళా శక్తి, జై ఇందిర మహిళా శక్తి. ఈరోజు బ్యాంక్ లింకేజ్లను ద్వారా మరి మీ సంఘాలకు అందరికీ కూడా 41,50,00,000 మేరకు ఈరోజు వడ్డీలు చెల్లించేటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు స్థానిక మన మేయర్ గారు విజయలక్ష్మక్క గారికి, పెద్దలు గౌరవనీయులు మన మహిళల యొక్క వడ్డీలను ఎప్పటికప్పుడు చెల్లించి మహిళలందరూ కూడా సుఖ సంతోషాలతో మహారాణులుగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్కన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మాతులు ఇన్ఛార్జ్ గారు ఇక్కడ జిల్లా పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మరి ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి వివేకన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారికి, మా సిఇఓ దివ్యా దేవరాజన్ గారికి, అదేవిధంగా బండ్రు శోభారాణి గారు మహిళా కార్పొరేషన్, అదేవిధంగా బెల్లన్న గారికి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా సోదరుడు ఎమ్మెల్సీ వెంకట్ గారికి, అదేవిధంగా అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ గారికి, వేదిక మీద ఉన్న రామరెడ్డి గారికి, ఎమ్మెల్సీ అజారుద్దీన్ గారికి, ఇంకా పెద్దలందరికీ పేరు పేరున వెన్నెల గారికి, మా అక్కలకు, మా తమ్ముళ్లకు, పత్రికా మీడియా సోదరులకు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల సంక్షేమాన్ని చూసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ నాయకత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ. ఈరోజు దేశంలో మహిళలంటే చిన్న చూపు చూసిన కాలంలోనే దేశానికి ఉక్కు మహిళగా ఉండి ప్రధానమంత్రిగా మరి ఇందిరమ్మ సేవలు మనందరికీ తెలుసు. తెలంగాణ తల్లుల యొక్క బాధ, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని చూసి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ. అంటే ఎక్కడ చూసినా అడుగడుగున మహిళలను గౌరవించి మహిళలు రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో బాగుండాలని కోరుకునేటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాలు ఏర్పడి మహిళలను మరి 10 రూపాయలు జమ చేసుకుంటే మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చి ఈరోజు ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా 27,000 కోట్ల వరకు బ్యాంకు లింకేజ్ ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ఇందిరమ్మ ప్రభుత్వం దాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు లక్షల మంది మహిళలు బ్యాంకు లింకేజ్ తీసుకొని పెట్రోల్ బంకులు పెట్టుకుంటున్నారు, పాల కేంద్రాలు పెట్టుకుంటున్నారు, మరి ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు. ఇప్పుడు మా బట్టి విక్రమార్కన్న గారి ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో ఉన్నోళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. అట్లా ప్రతి ఇంట్లో సంతోషంగా ఉంటే ఆ ఊరు, ఆ సమాజం సంతోషంగా ఉంటుంది. కాబట్టి గతంలో చూస్తే మనం 10 రూపాయలకు 5 రూపాయలకు ఎన్నో అవస్థలు పడి మగవాళ్ళ మీద ఆధారపడేది. కానీ ఈరోజు బ్యాంకుల కాడికి పోతే డబ్బులు ఎవరికి ఇస్తూ ఉన్నారు? మా మహిళా సంఘం సభ్యురాళ్ళకే డబ్బులు వస్తూ ఉన్నాయి బ్యాంకుల ద్వారా. మగవాళ్ళను కూడా నమ్ముతలేరు. అవునా కాదా అక్క? చెప్పండి. మగాళ్ళకు కూడా డబ్బులు వస్తలేవు. మనల్ని అంటారు మీ మహిళా సంఘం కాడికి పోయి డబ్బులు తీసుకురండి మళ్ళీ తర్వాత ఇద్దామని. సో ఇంత గొప్పగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో ఆ వడ్డీని గవర్నమెంట్ కడుతుంది కాబట్టి బ్యాంకర్స్ కూడా లైన్ కడతా ఉన్నారు. మనం ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మహిళా సంఘాల మీటింగ్. ఎందుకంటే మహిళలు తీసుకున్నటువంటి డబ్బులు రీపేమెంట్ కూడా సక్రమంగా క్రమశిక్షణతోటి 98% తిరిగి చెల్లిస్తూ ఉన్నారు మహిళలు తీసుకున్న బ్యాంకుల కాడ. మీకు మీద భారం పడకూడదని మేము వడ్డీ కూడా ఇస్తూ ఉన్నాం. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళలకు మా గవర్నమెంట్ రాగానే 28 గంటలలో 48 గంటలలో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినాం. ఇవాళ ఉచితంగా ప్రయాణం చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఆడోళ్ళందరూ కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు, చిక్కలు పట్టుకొని తన్నుకుంటారని